Okay, good evening to all. నేను మీ దామర శ్రీనివాస్, హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరి. జస్ట్ ఒక 2 నిమిషాలు మనందరి బడుల గురించి, మన గురించి మాట్లాడుకునే చిన్న ప్రయత్నం మనం చేద్దాం. ఇది మన తిరుమలగిరి బడి, ఇది మన బడి, మనందరి బడి. 1.5 సంవత్సరాల నుంచి తిరుమలగిరి బడిని అభివృద్ధి చేయడంలో చిరు ప్రయత్నం చేశాం మేము. జూలై నాడు ఉన్నటువంటి స్ట్రెంత్ 151 మంది. ఈ 151 మందిలో 74 మంది 10వ తరగతి రాస్తున్నటువంటి విద్యార్థులు. మనం నమ్మిన సిద్ధాంతం ప్రకారము అటు రిజల్ట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు ఎన్రోల్మెంట్ పెరుగుతుందనేది మాకున్న నమ్మకం. అలా చేస్తున్నటువంటి తరుణంలో మేము ప్రధానంగా జూలై 1st వీక్నే పాఠశాలలో ఉన్న విద్యార్థులందరికీ బేస్ లైన్ టెస్ట్ పెట్టి, ఎవరైతే వీక్ ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ప్రత్యేక కోచింగ్ ఇచ్చి కనీస సామర్థ్యాలు వచ్చే విధంగా చేశాం. ఆ తరుణంలో 10వ తరగతి విద్యార్థులకి ప్రత్యేకమైన టెస్ట్ పెట్టేసి టీచర్లందరికీ అడాప్ట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ. ఆ తర్వాత వాళ్ళ పైన మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ పెట్టుకుంటూ, ఇక్కడ మీటింగ్ హాల్ ఉన్నట్టే అక్కడ మాకు మీటింగ్ హాల్ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రము గంట సేపు ప్రత్యేకమైనటువంటి క్లాసులు పెడుతూ, ప్రభుత్వం తర్వాత ఇచ్చినప్పటికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేమే ఇచ్చాము, సాయంత్రం స్నాక్స్ మేమే ఇచ్చాము, దాతల సహకారంతో ముందుకెళ్ళాము. చివరి తరంలో ప్రభుత్వం నుంచి మనకు సహకారం అందింది. చాలా గొప్పగా 10వ తరగతి విద్యార్థులందరినీ కూడా టీచర్స్కి అడాప్ట్ చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి టీచర్కి 5 మంది విద్యార్థులు ఇచ్చాను. మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రతి టీచర్ 5 మంది విద్యార్థులను ఫాలోఅప్ చేస్తాడు. మార్నింగ్ లేపుతాడు, ఏ సబ్జెక్టు చదవాలో చెప్తాడు, రాగానే స్టడీ అవర్ ఉంటుంది, క్లాసులు నడుస్తాయి. సాయంత్రం మళ్ళీ 8 వరకు వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఫాలోఅప్లో ఉంటారు. అట్లా కష్టించి పనిచేయడం ద్వారా మాకు 74 మంది విద్యార్థులకు 74 మంది విద్యార్థులను పాస్ కావడం జరిగింది. 100% రిజల్ట్స్ సాధించాము. మా జిల్లాలో పొందినటువంటి కొన్ని పాఠశాలల్లో మేము ఒక పాఠశాలగా ఉన్నాము. స్ట్రెంత్ ఎక్కువైనా కూడా 100% రిజల్ట్స్. 15 మంది విద్యార్థులకు పైన 500 పైన మార్కులు సాధించాము. 500 పైన సాధించిన విద్యార్థులందరినీ కూడా తిరుమలగిరి పుర వీధుల్లో గంట సేపు ఓపెన్ టాప్ జీప్ మీద నిలబెట్టి ఊరేగింపు చేయడం జరిగింది. ఇది అన్ని మీడియాలో మనకు రావడం జరిగింది. ఒక గొప్ప విషయంగా ప్రభుత్వ పాఠశాలకు ఉన్నటువంటి బలమేందో మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మేము తెలియజేశాం. అది మనందరి యొక్క గొప్పతనంగా మనం భావిద్దాం. అదేవిధంగా చూస్తే మా విద్యార్థులంతా కూడా ఈ యొక్క విజయాన్ని, ఈ యొక్క డిసిప్లిన్ని, ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ని రిజల్ట్ వచ్చిన తెల్లారి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అంతకు ముందే మా టీచర్స్ అందరినీ కూడా 650 ఇండ్లకు పంపించి 360 పైన విద్యార్థులను బడి ఈడు పిల్లలు ఎంతమంది డాటా కలెక్ట్ చేయడం జరిగింది ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ లాస్ట్ వీక్. చేసినటువంటి విధానంలో మే 1st వీక్లో మళ్ళీ ఒకసారి ఫోన్ కాల్ చేసి ప్రతి ఇంటికి అడ్మిషన్ ఫామ్స్తో వెళ్ళి వాళ్ళ దగ్గర మన బడి ఇష్టం ఉన్న వాళ్ళు, మన రిజల్ట్ మెచ్చిన వాళ్ళు, మీడియాలో మన గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళ ద్వారా ఖచ్చితంగా అడ్మిషన్ ఫామ్ నింపుకొని ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి రావడం జరిగింది. ఇప్పటికీ నా బడిలో అయిన అడ్మిషన్స్ 212 అడ్మిషన్స్ సాధించారు. ఇప్పటికీ ఆ 212 మందిని ఈ నెల 12వ తారీఖు నాడు బడికి తీసుకురావడానికి నేను ఒక పెద్ద టాస్క్ ఉన్నది. ఏదేమైనా మేము సాధిస్తామని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా ఈ విద్యా సంవత్సరంలో నా పాఠశాల స్ట్రెంత్ 500+ ఖచ్చితంగా ఉండాలి. ఆ దిశలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం ఖచ్చితంగా బడి ఈడు పిల్లలందరినీ మన బడిలో చేర్పించే విధంగా, ఏ ఇంటికి వెళ్ళినా కూడా మన సర్కారు బడి బాగా నడుస్తుందని చెప్పేటువంటి తీరుకు మనం తీసుకురావడం జరిగింది. ఆ దిశలో సఫలీకృతమైన రాబోయే రోజుల్లో ఒక మజీద్పూర్ స్కూల్ లాగా, ఒక ఇందిరానగర్ స్కూల్ లాగా, ఒక చింతమడక స్కూల్ లాగా తిరుమలగిరి బడి కూడా ఈ రాష్ట్రంలో ఒక గొప్ప సర్కారు బడి అయితే అని చెప్పి ఈ వేదిక నుంచి మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఆ దిశలో రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు తీసుకొచ్చి మళ్ళీ మేము ముందుకు వస్తామని చెప్పి సగర్వంగా చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్. Yes sir. Evaluation also very important. I label my test into Imampet Current Affairs Test, ICAT. So I will be conducting multiple choice questions. I will be making on the lines of NAS, Parak Rashtriya Sarvekshan. Our state is lagging behind that. We learned in so many classes. PRS is there. So I am using this multiple choice questions based on PRS. So like this I will be making question paper. My question paper is on the lines of PRS, NAS type of question papers are there, and students they bubble on the OMR sheet not easily. I am making social studies, preparing students, our government students in the lines of competitive exams. So this is how they write the exam.
Please forward this one, sir. Right, okay. So for every student, appreciation is necessary. One day I called my MEO Garu to felicitate our children and the winners, and they will be called IAS and IPS. Okay, sir, I am winding up. Thank you. So like this, sir. Next. Serial number 6. What I am trying to say, sir, one word. Serial number 6. To learn any concept, there should be source, there should be strategy, and there should be evaluation. All these practices are done with the current affairs and these things. Thank you so much, all the dignitaries. Thank you for giving me opportunity.